పబ్లిక్ తెలుగు దెబ్బ కాంతారా సినిమాకి తెలుగు మార్కెట్ కావాలి, తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చే కలెక్షన్స్ కావాలి, తెలుగు రాష్ట్రాల్లో కన్నడ సినిమాలు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. కానీ మీరు మాత్రం తెలుగులో మాట్లాడరు. అదే తెలుగు సినిమాలు కర్ణాటకలో రిలీజ్ అయితే మాత్రం అన్నీ కన్నడలోనే ఉండాలి అనే ఆందోళనలు, నిరసనలు, భాషోద్యమాలు. మీకేనా భాషాభిమానం ఉన్నది? కన్నడ హీరోలు ఎక్కడైనా కన్నడలోనే మాట్లాడతారా? తెలుగు అంటే అలుసైపోయిందా? ఈ అసహనమే ఇప్పుడు సగటు సినిమా అభిమానిని రగిలిస్తోంది. కాంతార సినిమాను బైకట్ చేయమనే వరకు వచ్చింది. అసలు మన వాళ్ళకి ఎక్కడ మండింది ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే రగిలిపోతున్నారు. ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మండుతున్న నిప్పుల్లో మరింత పెట్రోల్ పోశాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చింది మూవీ టీమ్. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గాను తన ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కోసమో కారణమేదైనా జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో రిషబ్ శెట్టి మైక్ అందుకున్నాడు. ఇంగ్లీష్ లో స్పీచ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇలా మాట్లాడేశాడు. అందరికీ నమస్కారం. Thank you so much for this love, support. ಮನಸ್ಸಿಂದ ಮಾತಾಡಬೇಕು, ಹಾಗಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಯಾವತ್ತೂ ಇವರೊಬ್ಬರು ತೆಲುಗು ಹೀರೋ ಥರ ಫೀಲೇ ಆಗಲಿಲ್ಲ ನನಗೆ. ಇವರೊಂಥರ ನನ್ನೂರವರು, ನನ್ನ ಅಣ್ಣ, ನನ್ನ ತಮ್ಮ ಥರದ ಒಂದು ಫೀಲಿಂಗ್, ಒಂದು ಸಹೋದರನ ಥರ ಫೀಲಿಂಗು. ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ನು ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారుగా, కన్నడ అయితేనే బాగుంటుంది అని చెప్పి మరి కన్నడలో మాట్లాడేశాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది కన్నడ ప్రజలకు తప్ప తెలుగు వారికి అర్థం కాలేదు. పోనీ ఎవరైనా ట్రాన్స్లేట్ చేశారా అంటే అది లేదు. మరి రిషబ్ శెట్టికి తెలుగు రాధా అంటే రాధని చెప్పాలి. పోనీ మచ్చుకు 4 పదాలైన రాభా అంటే వచ్చు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కొన్ని ఇంటర్వ్యూలో మాట్లాడాడు కూడా. మరి తెలుగు వారిపై ఈ కన్నడ రుద్దరం ఎందుకనేది తెలుగు ప్రేక్షకులు వేస్తున్న ప్రశ్న. పోనీ ఇంగ్లీష్ లో మాట్లాడినా బాగుండేది. అది చేయలేదు రిషబ్ శెట్టి. కావాలని కన్నడలో మాట్లాడాడు. దీనిని తెలుగు ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కాంతారా ప్రమోషన్స్ కోసం తమిళనాడుకు వెళ్ళినప్పుడు మాత్రం తమిళంలోనే మాట్లాడాడు రిషబ్ శెట్టి. మరి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఏమైంది అనేది మెయిన్ క్వశ్చన్. అందుకే కాంతారా మూవీని బాయ్కట్ చేయాలనే ట్రెండ్ మొదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. వాస్తవానికి కన్నడ మూవీని బ్యాన్ చేయాలనే నినాదానికి అసలు కారణం కాంతారా కానే కాదు. కొంతకాలంగా కర్ణాటకలో తెలుగు సినిమాలపై వివక్ష చూపిస్తున్నారు అక్కడి ప్రజలు, సంఘాలు. తెలుగులో రాసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం లేదు. తెలుగు హీరోల కటౌట్లు తీసేస్తున్నారు. ప్రీమియర్ షోని, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ని అడ్డుకుంటున్నారు. ఎక్కడ పోస్టర్లు కనిపించినా వాటిపై రంగులు వేస్తున్నారు. దీంతో తెలుగు ప్రజలకు ఒళ్ళు మండిపోతుంది. కర్ణాటకలో తెలుగు సినిమాలపై ఇలా ప్రతాపం చూపుతూనే తెలుగు గడ్డపైకి వచ్చి కన్నడలో మాట్లాడేసరికి మనోళ్ళకి మరింత మండిపోయింది. అందుకే కన్నడ వాళ్లకు బుద్ధి రావాలంటే కాంతారాను బాయ్కట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమపై ఏమాత్రం అభిమానమున్నా కాంతారా సినిమాను చూడొద్దని పిలుపునిస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది కాంతారా చాప్టర్ 1. ఆ లోపు ఈ వివాదం ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.